సోషల్ మీడియాలో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ మరియు ఈ యొక్క లోన్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే సోషల్ మీడియాలో ఒక స్థాయి ఫ్రేమ్ వచ్చాక ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ని మీద 11 మంది మీద తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు 11 మంది మీద ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగిందండి. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్, అలాగే ఈ యొక్క ఆన్లైన్ లోన్ యాప్స్ యువతని విపరీతంగా భయపెట్టేటువంటి అంశం అండి. ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ మీద ఈ యొక్క యూట్యూబ్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా మంచి ఫ్రేమ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకు అంటే ఈ యొక్క వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ యొక్క సబ్స్క్రైబర్సు ఆ యొక్క ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి వాటిని వీళ్ళ మీద రుద్దడం జరుగుతుంది. వీళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా డబ్బులు వస్తాయంటే మానవ సహజం, మనం ఏంటంటే దానికి అట్రాక్ట్ అవుతాం. అలా అట్రాక్ట్ అయ్యి సర్వం కోల్పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ చాలా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దీనికి మొదటి మెట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి 11 మంది వ్యక్తులు, ఇందులో మంచి ఫ్రేమ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. హర్ష సాయి, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి హర్ష సాయి కొన్ని కోట్లు సంపాదించే వ్యక్తి. మరి ఇదేం జాడ్యమో తెలియటం లేదు, కానీ ఈ సోషల్ మీడియాలో మంచి ఫ్రేమ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ మీద ఈ యొక్క ప్రమోట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మొదటి విడత ఇప్పుడు శుభపరిణామం ఏంటంటే నెక్స్ట్ ఈ నెల 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది యువత, పిల్లలు ఈ యొక్క బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఈ యొక్క అయిపోయేటువంటి సందర్భం ఉంది. అలా ఎడిట్ అయిపోయినటువంటి వ్యక్తులు చాలా డబ్బులు కోల్పోతారు. ఇక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఈ కోల్పోయినటువంటి పిల్లలు కానీ ఎవరు కూడా బయటికి చెప్పుకోలేనటువంటి నరకం అనిపిస్తారండి. ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళు ఇంటి దగ్గర చెప్పలేరు, తల్లిదండ్రులు చెప్పుకోలేరు. డబ్బులు పోయాయంటే మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు మానసిక క్షోభ అనుభవించి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి నిజంగా ఉసుగొల్పేటువంటి ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ని దయచేసి దీన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కఠినమైనటువంటి శిక్ష పడేలాగా గవర్నమెంట్స్ ముందుకు